నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మన దేశంలో దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలు మాత్రమే కాదు, సంస్కృతికి, భక్తికి, శాంతికి ప్రతీకలు. కానీ ఈ రోజుల్లో దేవాలయాలు ఫోటోలకు, సెల్ఫీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళినా మొబైల్లో కెమెరా ఆన్ చేయడం, క్లిక్ మనడం సర్వసాధారణమైంది. అయితే ఇది సరైనదా, తప్ప? అసలు సనాతన ధర్మం ఏం చెబుతోంది? శాస్త్రాల్లో ఏముంది? ఇవాళ వీటి గురించి తెలుసుకుందాం. వేదాలు, పురాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయం అనేది దైవిక శక్తి కేంద్రం. ప్రాణ ప్రతిష్ఠ చేసిన మూర్తి ఆ దేవుడు. ఆయన శక్తి అక్కడే నివసిస్తుందని మన విశ్వాసం. ఆగమ శాస్త్రాల్లో చెప్పినట్టు గర్భగుడిలో మూర్తి ఫోటో తీయడం అనేది దైవిక శక్తి పట్ల అపచారం చేయడమేనని అంటారు. అక్కడున్న మూర్తి శక్తి తగ్గిపోతుందని, అది అశుద్ధి తెచ్చిపెడుతుందని భావిస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే పవిత్ర దైవిక శక్తుల విగ్రహాలను ఎవరికి పడితే వారికి చూపించకూడదని, అవి ఆక్రమణకు గురవుతాయని ప్రాచీనుల భావన. దేవాలయంలో మనం దేవుని దర్శనం చేసుకోవాలి, మనసు శుద్ధి చేసుకోవాలి. ఫోటో తీయడం అనేది ఆ భక్తిని డిస్కనెక్ట్ చేస్తుందన్నది పెద్దల మాట. దర్శనం అనేది మనసులో గుర్తుంచుకోవడం. ఫ్లాష్లు, కెమెరాలు అనేవి ఆ శాంతికి భంగం కలిగిస్తాయి. ప్రాచీన కాలంలో దేవుని చిత్రాలను అవమానించడానికి వినియోగించారని చరిత్ర కూడా చెబుతుంది. కాబట్టి శాస్త్రం ఈ విధంగా ఫోటోలు తీయడాన్ని ప్రోత్సహించదు. ఇది దైవిక గౌరవానికి విరుద్ధమంటారు. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు దేవాలయాన్ని సెల్ఫీ స్పాట్గా మలుస్తున్నారు. అయితే దేశంలో 90% దేవాలయాల్లో, ముఖ్యంగా తిరుపతి, మీనాక్షి, కాశీ విశ్వనాథ్ వంటి పెద్దవాటిలో ఫోటోగ్రఫీ నిషేధం. మద్రాస్ హైకోర్టు 2022లో తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లు బ్యాన్ చేయాలని ఆదేశించింది. ఎందుకంటే ఫోటోలు భక్తిని డిస్ట్రాక్ట్ చేస్తాయి, ఆ ఫ్లాష్లు మూర్తులకు హాని చేస్తాయని అంటారు. కానీ జనాలు చాలామంది రూల్స్ను ఉల్లంఘిస్తున్నారు. చాలామంది ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. దైవ దర్శనం అని క్యాప్షన్ పెట్టి లైక్స్ కోసం ఫోటోల మీద ఫోటోలు తీస్తున్నారు. ఇది భక్తి కాదు, షో ఆఫ్. పాజిటివ్గా చెప్పాలంటే చాలామంది భక్తులు ఇప్పుడు ఫోటోలు తీయకుండా మనసులో గుర్తుంచుకుంటున్నారు. ఇది నిజమైన భక్తిని పెంచుతుంది. కానీ సమస్య ఇక్కడే. టెక్నాలజీ మన ఆధ్యాత్మికతను కలుషితం చేస్తుందని ప్రవచనకారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి షో ఆఫ్స్పై దేవాలయాలు ఫైన్స్ విధిస్తున్నాయి, సెక్యూరిటీ పెంచుతున్నాయి. దేవాలయం అనేది దైవిక స్థలం అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం మనం మారాలి. దేవుడు దర్శనం తర్వాత మనసంతా నింపుకోవాలి. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టి భక్తితో దర్శనం చేయండి. ఇది మీ జీవితాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తుంది.